ఇక్కడ కనిపిస్తున్న కాయలు మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? వీటినైతే మేము బేరికాయలు అంటాము. చిన్నప్పుడు బాగా తినేదాన్ని. మా అమ్మ బయటికెళ్ళినప్పుడల్లా ఈ కాయలు తీసుకొనొచ్చేది. అప్పట్లో ఇవి ఒక పీస్ లెక్కన అమ్మేవాళ్ళు, లేదా ఇంకా చాలా తక్కువుండేది. ఇప్పుడైతే ఇవి కేజీ రూ. 100 అమ్ముతున్నారు. నేను అట్లా బజార్‌లో ఎళ్తాంటే ఇవి కనపడి చిన్నప్పుడిది గుర్తొచ్చి తిందామని చెప్పి తీసుకున్నాను. కేజీ రూ. 100 ఇచ్చి. ఇంకా ఏంటంటే ఈ కాయలు భలే ఉంటాయి. నాకు మంచిగా ఇష్టము. అందుకని అసలు మిస్ అవ్వకుండా మళ్ళీ తీసుకున్నా. నేను ఎట్లా తినేదాన్నంటే చిన్నప్పుడు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా టేస్ట్ ఉండే అనమాట. అంటే పైన తోలంతా కొంచెం వగరు, చేదుగుంటది. లోపలిది మాత్రం కొంచెం స్వీట్‌గా, ఎక్కువ స్వీట్‌గా, కొంచెం పుల్లగా భలే ఉంటది. నేను ఎట్లా అంటే 2 కలిపి తినకుండా ప్రతి దాంట్లో చేదొస్తదని ఫస్ట్ పైన తోలంతా తినేసి తర్వాత హ్యాపీగా లోపల గుజ్జు తినేదాన్ని. అట్లా చేసేదాన్ని. ఇంకా దీన్ని కట్ చేసి ఉప్పు, కారం ఏసుకొని తింటే భలే ఉంటది. ఇంకా తోలు తీసేసి తిన్నారనుకోండి, తోలు తీసేసి దాంట్లో ఉప్పు, కారం ఏసుకొని 4 రుచులు నాలుక మీద నాట్యం చేస్తాయి. టేస్ట్ అయితే భలే ఉంటది. ఎన్నైనా అలా లోపలికెళ్ళిపోతా ఉంటాయి. మీరు ఈ కాయను ఆల్రెడీ తిన్నారా? తినకుండా ఉంటే ఎప్పుడైనా మీరు అలా బజార్‌లోకెళ్ళినప్పుడు రోడ్డు మీద మస్తు కనిపిస్తుంటాయి. ఒకసారి కొనుక్కొని ట్రై చేయండి. ఎట్లుందో కామెంట్ చేయండి తర్వాత. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!